హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనలో చాలామంది తరచూ మోకాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. 50 ఏళ్ల పైబడిన వారిలో మాత్రం ఈ మోకాల నొప్పులు విపరీతంగా ఉంటాయి. కూర్చుంటే నిల్చోలేని పరిస్థితి, నిల్చుంటే కూర్చోలేని పరిస్థితికి వస్తారు ఆ వయసు పైబడిన వారు. ఒకప్పుడు 50 సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళలో కనిపించే కీళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో మాత్రం 25 సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉన్నాయి. దీనికి కారణం మన మారుతున్న జీవనశైలి అని చెప్పవచ్చు. మరి ఈ కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులని న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సినవి మెంతుల్ని రాత్రి నానబెట్టి ఉదయం వరకు బాగా నాననివ్వండి. తర్వాత ఆ మెంతుల్ని తీసి అందుకు సరిపడా, అంటే ఈ మెంతులు ఎన్ని ఉన్నాయో దానికి సరిపడా సొంటిని తీసుకోండి. దానికి సమానంగా పచ్చి పసుపుని తీసుకోండి. పచ్చి పసుపు అంటే తవ్విన తర్వాత పచ్చి పసుపు వెళ్తుంది, దానిని తీసుకొని ఆ మూడింటిని సమానంగా తీసుకొని బాగా దంచి ఒక లేపనంలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ లేపనంలో కొద్దిగా ఆముదం నూనె పోయండి. ఇక ఎవరికైతే ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ ప్రాంతంలో పైపూతగా అప్లై చేయండి. ఇలా చేసినట్లయితే ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కీళ్ళ నొప్పుల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.